హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి దుర్వాలో 15th లెసను చూస్తూ ఉన్నాము. ప్రదర్శన అనేటువంటి పాఠంలో అనేది 19వ పాఠము వచ్చేసి ప్రదర్శిని అంటే ఎగ్జిబిషన్ అనమాట. తర్వాత వచ్చేసి మన్మోహక్ అంటే హార్ట్ విన్నింగ్, మనకు నచ్చినట్టుగా. తర్వాత ఒడిసీ నృత్యం అంటే ఒడిసీ నాట్యము. మండప్ అంటే స్టాల్ అనమాట. ఈ యొక్క ఎగ్జిబిషన్లో మనం వచ్చేసి అంగళ్ళు మాదిరి పెడతారు కదా, దాన్ని మండప్ అని అంటాము, స్టాల్స్ అని అంటాము. మిట్టి అంటే శాండ్, మట్టి. సప్తాహ్ అంటే వీక్, వారము. తర్వాత వచ్చేసి హస్తశిల్ప అంటే ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట. చుట్టి అంటే లీవ్, సెలవు. లౌట్నా అంటే రిటర్న్, తిరిగి రావడము. రాజ్ అంటే స్టేట్, రాష్ట్రాలు. తర్వాత వచ్చేసి స్థాన్ మీన్స్ ప్లేస్, ప్రదేశము. భరతనాట్యము, మణిపురి నృత్యం అంటే ఆ యొక్క నాట్యాలు అనమాట, ఆ యొక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి నాట్యాలు. తర్వాత రెహనా అంటే స్టే, నివసించడము. సజానా అంటే డెకరేట్, అలంకరణ చేయడము. తర్వాత వచ్చేసి హస్తశిల్ప అంటే హాత్కి కారిగరీ అంటే చేత్తో తయారు చేసినటువంటి ఎంబ్రాయిడరీ అని అంటాము. అవసర్ అంటే మౌకా, ఛాన్స్. సుందర్ అంటే ఖూబ్సూరత్, అందమైనటువంటి, బ్యూటిఫుల్. తర్వాత చేచరి బెహన్ మీన్స్ చాచాకి బేటీ, అక్కడ కజిన్ అని అంటాము. తర్వాత వచ్చేసి మన్మోహక్ అంటే మనకు మోహక లేని వాళ్ళ, మనకు మనసుకు నచ్చినట్లుగా వచ్చేసి హార్ట్ విన్నింగ్ అని చెప్తాం అనమాట. తర్వాత ఇక్కడ ఆసన్న భూతకాల్లో ఉన్నది ప్రదర్శన అనేటువంటి పాఠంలో వచ్చేసి గ్రామర్ చూద్దాము. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ఈ యొక్క ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో వచ్చేసి ఈ యొక్క పని పూర్తయినటువంటి దాన్ని వచ్చేసి మనము పూర్తి కావస్తుంది అన్నటువంటి సందర్భంలో వచ్చేసి మనము దీన్ని ఉపయోగిస్తాము. ఇక్కడ వచ్చేసి మై గయాహు, నేను వెళ్ళున్నాను. సో ఇది వచ్చేసి మేల్ జెండర్కి ఉపయోగిస్తాము. మై గయి హూ, నేను వెళ్ళి ఉన్నాను. సో ఇది వచ్చేసి ఫీమేల్ జెండర్కి ఉపయోగిస్తాము. హమ్ గయి హై, మేము వెళ్ళున్నాము. తర్వాత వచ్చేసి తుమ్ గయే హో, నువ్వు వెళ్ళావా. తుమ్ గయి హో, నువ్వు వెళ్ళున్నావా. ఆప్ గయి హై. తర్వాత వచ్చేసి వహ అనేటువంటి ఉపయోగించారు. వహ్ గయా హై, అతను వెళ్ళాడు. యహ గయి హై, ఇతను సరే ఈమె వెళ్ళింది. సో వే ఏ అనేటువంటి వచ్చినప్పుడు వారు, వీరు. సో వారు అనేటువంటి వేకి ఉపయోగిస్తాము. వే గయి హై, వాళ్ళందరూ వెళ్ళారు. ఏ గయి హై, వీళ్ళందరూ వెళ్ళారు. తర్వాత వచ్చేసి ఇక్కడ పూర్ణ భూతకాల్ పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉన్నది. ఇది వచ్చేసి ఇక్కడ కంప్లీట్గా పూర్తయినటువంటిది దాని గురించి చెప్పినప్పుడు ఇక్కడ లాస్ట్లో వచ్చేసి ఈ యొక్క సహాయక క్రియలుగా తీ 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 అనేటువంటిది ఉపయోగిస్తాము. ఇక్కడ వచ్చేసి ఏంటనేది చూద్దాము. మై గయాతి, నేను వెళ్ళున్నాను. నేను పూర్తిగా పూర్తయిపోయింది, ఆ యొక్క పని అనేటువంటిది పూర్తయిపోయింది. సో మై గయాతి. నేను వచ్చేసి మై గయీతి. నెక్స్ట్ వచ్చేసి తుమ్ గయేతి, తుమ్ గయీతి, నువ్వు వెళ్ళి ఉన్నావు అని అర్థం అనమాట. సో హమ్ గయీతి, మేమందరం వెళ్ళున్నాము. ఆప్ గయీతి, మేమందరము, మీరు వెళ్ళున్నారు. తర్వాత వహ్ గయాతి, అతను వెళ్ళాడు. యహ్ గయీతి, ఆమె వెళ్ళింది. తర్వాత వచ్చేసి ఈమె వెళ్ళింది. సో ఆమె, ఈమె అనేటువంటిది. వహ అంటే దూరంగా ఉన్నటువంటి వాటిని ఉపయోగిస్తాము. యహ అనేటువంటిది దగ్గరగా ఉన్నటువంటి వాటి గురించి ఉపయోగిస్తాము. సో అది వస్తువు కావచ్చు, మనుషులు కావచ్చు, లేదా వచ్చేసి జంతువులు. తర్వాత వచ్చేసి అన్నిటికీ మనం వచ్చేసి యహ్, వహ అనేటువంటిది ఉపయోగిస్తాము. తర్వాత వచ్చేసి వే ఏ అనేటువంటిది మనకు ఉపయోగించినప్పుడు వే గయితి, వాళ్ళందరూ వెళ్ళున్నారు. ఏ గయితి, వీళ్ళందరూ వెళ్ళి ఉన్నారు. సో ఇక్కడ వచ్చేసి మనము ఆసన్న భూతకాల్లో, తర్వాత వచ్చేసి పూర్ణ భూతకాల్లో మనము తెలుసుకున్నాము. తర్వాత క్రోస్టక్ మే దియే గయే శబ్దం కే సహాయత సే నమూనే కే అనుసార్ వాక్య బదల్కా లిఖో. ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణ ప్రకారంగా రాజీవ్ ఏక్ బార్ ప్రదర్శని మే గయా హై. ఒకసారి రాజీవ్ వచ్చేసి వెళ్ళి ఉన్నాడు. వచ్చేసి ఎక్కడికి, ఈ యొక్క ఎగ్జిబిషన్కి. రాజీవ్ పెహలే భీ ప్రదర్శని మే గయా హై. రాజీవ్ వచ్చేసి అంతకుముందే ఫస్ట్లోనే వెళ్ళి ఉన్నాడు. తర్వాత మాధవి అభి లౌటి హై. మాధవి వచ్చేసి ఇప్పుడిప్పుడే వచ్చింది. సో ఆజ్ హీ ఉపయోగించి రాయాలి. మాధవి ఆజ్ హీ లౌటి హై, ఈరోజు వచ్చింది. హమ్ ఆజ్ మేలే సే ఏక్ ఫ్రిడ్జ్ లాయే హై. మేము వచ్చేసి ఆ యొక్క ఎగ్జిబిషన్లో వచ్చేసి ఒక ఫ్రిడ్జ్ని కొన్నాము, తర్వాత వచ్చేసి తెచ్చాము. హమ్ షామ్కో అనేటువంటిది ఉపయోగించాలి. హమ్ షామ్కో మేలే సే ఏక్ ఫ్రిడ్జ్ లాయే హై. మేము వచ్చేసి ఈ యొక్క ఫ్రిడ్జ్ని తీసుకొని రావాలని అనుకుంటున్నాము. తర్వాత వచ్చేసి చాచాజీ కల్ నాగ్పూర్ గయే హై. తాతగారు వచ్చేసి బాబాయ్ వచ్చేసి నిన్న నాగ్పూర్కి వెళ్ళారు. పిచ్చలే గురువార్కు అని ఉపయోగించాలి. చాచాజీ పిచ్చలే గురువార్ నాగ్పూర్ గయే హై.
తా బాబాయ్ వచ్చేసి పోయిన గురువారం వచ్చేసి నాగపూరికి వెళ్ళారు అనేటువంటిది ఉపయోగించాము. తర్వాత వచ్చేసి कोष्टक में दिए गए शब्दों की सहायता से नमूना के अनुसार वाक्य बदलकर लिखो। जैकब कल సింగపూర్ గయా హై. ఇక్కడ వచ్చేసి సింగపూర్కి వెళ్ళారు. జాకబ్ వచ్చేసి నిన్న సింగపూర్కి వెళ్ళారు. జాకబ్ పిछले साल సింగపూర్ గయా తా. ఆయన వచ్చేసి పూర్వము సింగపూర్కి వెళ్ళారు. సో అంతకుముందు ఎప్పుడో వెళ్ళున్నారనమాట. సో అప్పుడు షీలా 2 साल पहले సేలం జేకబ్ పిछले साल సింగపూర్ గయా తా. తర్వాత పోయిన సంవత్సరం వచ్చేసి సింగపూర్కి వెళ్ళారు. షీలా కల్ సేలం సే లౌటీ హై. షీలా వచ్చేసి నిన్న సాయంత్రం వచ్చి ఉండింది. తర్వాత షీలా 2 साल पहले సేలం సే లౌటీ థీ. రెండు సంవత్సరాలకు ముందే వచ్చేసి సేలం నుంచి వచ్చింది. శ్రీనివాస్ ఆజ్ జైపూర్ గయా హై. శ్రీనివాస్ వచ్చేసి ఈరోజు జైపూర్కి వెళ్ళారు. శ్రీనివాస్ పెహలే బి జైపూర్ గయాతా. ఆయన వచ్చేసి అంతకుముందే ఆయన వచ్చేసి ఎక్కడికి వెళ్ళారు? జైపూర్కి వెళ్ళారు. సరళ ఆజ్ ఉపహార్ లాయి హై. సరళ వచ్చేసి ఈరోజు గిఫ్ట్ తీసుకొని వచ్చింది. సరళ పిछले साल भी ఉపహార్ లాయి థీ. పోయిన సంవత్సరం కూడా వచ్చేసి గిఫ్టులు తీసుకొచ్చింది సరళ. తర్వాత నీచే దియే గయే శబ్దం మే సే ఉచిత శబ్ద చున్కర్ వాక్య పూరే కరో. ఇక్కడ ఇచ్చినటువంటి వాటిని వచ్చేసి వాక్యాన్ని పూర్తి చేయండి. సభీ మండప్ ఖూబ్ సజాయే గయే తే. ఇక్కడ ఉన్నటువంటి మండపం వచ్చేసి బాగా అలంకరణ చేసి ఉన్నది. इस अवसर पर सांस्कृतिक कार्यक्रम भी हो रहे थे. ఈ యొక్క ఎగ్జిబిషన్ సందర్భంగా వచ్చేసి సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు. హమ్ దోనోంకో యా ప్రదర్శని బహుత్ అచ్చీ లగి. మా ఇద్దరికి వచ్చేసి ఆ యొక్క ప్రదర్శని వచ్చేసి ఎగ్జిబిషన్ బాగా నచ్చింది. చుట్టీకి దిన్ భీడ్ బహుత్ హోతీ హై. సెలవు రోజుల్లో వచ్చేసి బాగా ఎక్కువగా జనాలు ఉంటారు. వహా హస్తశిల్పకి ప్రదర్శని లగి హుయి థీ. హస్తకళల యొక్క నైపుణ్యం అనేటువంటిది జరుగుతుంది. ప్రదర్శనీకి అవసర్ పర్ సుజాత और రంజన నే కౌన్ సే నృత్య దేకే. ప్రదర్శని అంటే ఎగ్జిబిషన్ సందర్భంగా సుజాత మరియు ప్రదర్శని వచ్చేసి ఏమేమి నృత్యాలు చూశారు. ప్రదర్శనీకే అవసరం సుజాత మరియు రంజన ఏ కార్యక్రమాలు చూశారు, నృత్యాలని చూశారు. ప్రదర్శనీకి అవసర్ పర్ సుజాత और రంజన కర్ణాటక కే యక్షగాన కళాకారుల ద్వారా నిర్వహించినటువంటి యక్షగానము और तमिलनाडु के आए गए कलाकारों के भरतनाट्यम को देखा. उड़ीसा के कलाकारों के उड़ीसा नृत्य और కేరళ కే కళాకారం కే కూచిపూడి దేకా హై. ఇది వచ్చేసి ఇది చెప్పింది వచ్చేసి ఇంకొక అమ్మాయి వచ్చేసి వీటిని నేను చూశానని చెప్పేసి ఎవరు చెప్పారంటే సల్మా చెప్పిందనమాట. हस्तशिल्प की प्रदर्शनी में हाथ की कढ़ाई से बनी कौन सी चीज सुजाता और मनमोहक लगी. చేత్తో చేసినటువంటి ఎంబ్రాయిడర్స్ వచ్చేసి హస్తశిల్ప కి ప్రదర్శని మే చేత్తో చేసిన ఎంబ్రాయిడరీ వాటిల్లో వచ్చేసి హాత్ కి కడాయి కపడే పర్ సుజాతాకో మన్మోహక్ లగి. చేత్తో తయారు చేసే ఎంబ్రాయిడరీ బట్టలు వచ్చేసి తనకు నచ్చిందనమాట. సుజాత అనే అపని చేచరి బెహన్ రంజనా కే లియే క్యా క్యా ఖరీదా. తన యొక్క సుజాత వచ్చేసి తన యొక్క బాబాయ్ కూతురికి ఏమేమి కొన్నది. సుజాత ने अपनी चेचरी बहन रंजना के लिए बेंत से बना हुआ फूलों वाला गमला. తర్వాత వచ్చేసి కర్రతో చేసినటువంటి పువ్వుల యొక్క పూలకుండి. తర్వాత వచ్చేసి और बांस से बना టేబుల్ ల్యాంప్. ఈ యొక్క వెదురుతో చేసినటువంటి టేబుల్ ల్యాంపు రంజనాకి లియే సుజాతనే ఖరీదా. ఇవన్నీ కొన్నది. తర్వాత కర్ణాటక, తమిళనాడు, కేరళ और ఒడిస్సా కా ప్రచలిత నృత్యకే నామ్ లిఖో. నృత్యాలు వచ్చేసి ముఖ్యమైనటువంటివి. కర్ణాటక నృత్యము యక్షగానము, తమిళనాడు నృత్య భరతనాట్యము, ఒడిస్సా నృత్య ఒడిస్సీ నృత్య, కేరళ నృత్య కూచిపూడి. ఇవన్నీ వచ్చేసి వాళ్ళ రాష్ట్రాల్లో ముఖ్యమైనటువంటి నాట్యాలు అన్నమాట.